అగౌరవపరిచే కాడ మీరే ఉన్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని అడ్డుకునే కాడ మీరే ఉన్నారు. అంబేద్కర్ను గౌరవించే కాడ, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ముందుకు నడిపించే కాడ మాదిగలు ఉన్నారు, ఎంఆర్పిఎస్ ఉన్నది. ఈ విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం అనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే వేదిక మీద మాట్లాడిన మాల లీడర్లు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల లీడర్లు, ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల లీడర్లు వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖు నాడు మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టానుసారంగా విమర్శించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నా, ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏందో తెలియకుండా పోయింది. నిజంగా మీకు ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణను ధైర్యంగా వ్యతిరేకించే పార్టీ లేదు. అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాయి. మీకు నిజంగా వర్గీకరణను అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు, వర్గీకరణ అడ్డుకుంటామనేది మీ ఆత్మసాక్షిగా నిజమైనప్పుడు మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు? వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతమని మీరు మాట్లాడేవాళ్ళు, ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతం అని మాట్లాడేవాళ్ళు. మరి ఆ విఘాతం అనే ఆ అంశాన్ని ముందుకు నడిపించింది కాంగ్రెసేగా. ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టిన ఆయన తండ్రి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసేగా. ఇప్పుడు మీటింగ్ పెట్టిన ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. వాళ్ళ కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెసే కదా. మరి ఈ దేశంలో ఎస్టీ వర్గీకరణ మొదలు చేసింది కాంగ్రెసే కదా. మేము 94లో ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ఇక్కడ మొదలుపెట్టినాం. కానీ 1975లోనే పంజాబ్లో ఉండబడే కాంగ్రెస్ ప్రభుత్వం, జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ చేశారు కదా. పంజాబ్లో 1975లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి మీ అయ్య ఎట్లా ఉన్నాడు, మీ నాన్న ఎలా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో?